ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇటు పక్కన అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ ఎన్టీఆర్ గారు వీళ్ళతో జోడీగా చేస్తూనే రేలంగి గారితో అవును ఒక తరం ఏలేశారండి. అవును అవును వాళ్ళిద్దరు లేకుండా సినిమానే ఉండదు. అవునండి ప్రొడ్యూసర్సే చెప్తారంట వాళ్ళిద్దరికి రోలు, మంచి రోలు, వాళ్ళిద్దరికి డ్యూయట్ సాంగ్స్, చాలా సిగరెట్ మంచి మీద మంచి సిగరెట్ సాంగ్. మీద ఒక సరదా 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 సిగరెట్ సిగరెట్, విన్నాను ఆ సాంగ్. ఆపకపోతే నా మీద ఒట్టు. చాలా సాంగ్స్ ఉన్నాయి అమ్మగారు రేలం గారి హిట్ సాంగ్స్ ఉన్నాయి అవును, ఇంకా. వీళ్ళిద్దరూ 10 సంవత్సరాల పాటు పేరుగా వెలిగేశారు. అవునండి వాళ్ళ తర్వాత పద్మనాభం గిరిజ గారు వచ్చారు, వాళ్ళ తర్వాత రమాప్రభ గారు, మన రాజ్బాబు గారు వచ్చారు. రామలింగయ్య గారితో కూడా చాలా చేశారు చాలా అమ్మగారు. చేశారు. బాగుంటుంది అసలు, వాళ్ళ కాంబినేషన్సే సూపర్ డూపర్ హిట్. అవునవును బట్ ఈ అమ్మ దీన్ని చిన్న ఏజ్లోనే ఇంత సూపర్ డూపర్ హిట్స్ పడ్డాయి, స్టార్డమ్ వచ్చేసింది కదా. అవునండి దీన్ని అమ్మ ఎలా తీసుకునేవాళ్ళు? అంటే గొప్పగా, లేకపోతే హెడ్ వెయిట్ రావటం, అంటే కొంతమంది లేడీ ఆర్టిస్టులకి ఆవిడ ఒక్కసారిగా వచ్చేస్తాయి అన్ని. ఆవిడ వచ్చి చాలా అది simple కష్టపడి గా వచ్చిన ఉంటారా? మనిషి అండి, చాలా కష్టపడి వచ్చిన మనిషి. నాతో అమ్మగారు చెప్పింది ఏంటంటే, అమ్మగారు నేటివ్ వచ్చి గుడివాడండి. నాతో చెప్పారు, నేను ఒకే ఒక బాక్స్ తీసుకొని చెన్నైకి వచ్చాను నేను. మ్మ్. ఆ ట్రంక్ పెట్టలాగా ఉండేదంట. నేను అందులో కొంచెం శారీస్ తీసుకొని చెన్నైలో నేను సినిమాలో యాక్ట్ చేయడం కోసం ట్రై చేసి వచ్చాను అని చెప్పారు. ఆవిడ చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చిన వెంటనే ఆవిడకి ఏదో రెడ్ కార్పెట్ వేసేసి వేషాలు వచ్చేసి అలా కాదు, ఆవిడ చాలా పోరాడి పైకి వచ్చిన మనిషి లైఫ్లో. ఓకే. నాటకాలు కూడా వేశారంట చెప్పారు. రాగానే ఎవరు ఆదరించింది మరి అమ్మని టంగు పెట్టి తీసుకొని వస్తే? అంటే ఇక్కడ ఆవిడ నాకు కరెక్ట్గా ఆవిడ ఎవరెవరిని కాంటాక్ట్ చేసిందని అమ్మగారు చెప్పలేదండి. ఆవిడకి బాగా హెల్ప్ చేసింది వచ్చి తెలుగు ఫీల్డే. తమిళ్లో వచ్చి కొన్ని వేషాలు ఆవిడ చేసింది. తర్వాత పాతాళ భైరవి పిక్చర్ తర్వాత బాగా పాపులర్ అయింది మమ్మీ. సో ఆవిడకి మెయిన్ సపోర్ట్ వచ్చి తెలుగు ఫీల్డ్. ఓకే. ఆవిడకి ఎవరెవరు సపోర్ట్ చేశారనేది నాకు కరెక్ట్గా చెప్పాల అమ్మ. బట్ ఆ ఉన్నప్పుడు హేమ హేమీలు ఉన్నారు కదా, వాళ్ళతో ఎలా ఉండేది అమ్మ బాండింగ్ కానీ, లేకపోతే ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ అంటే నాకు చిన్నప్పుడు వచ్చి మా ఇంటికి నాకు గుర్తుండేది అంటే, బాగా చిన్నపిల్ల నేను సావిత్రి గారు వచ్చేవారు. మా అమ్మగారు బెస్ట్ ఫ్రెండ్ వచ్చి సావిత్రి ఆంటీ. నేను బాగా చిన్న పాపని. నా బర్త్డేకి వచ్చి ఆవిడ గారు ఆంటీ వచ్చి నాకు ఒక రెడ్ కలర్ బేబీ సైకిల్ కొనిచ్చారు నా బర్త్డేకి, సావిత్రి ఆంటీ గారు. నాకు బాగా గుర్తుంది అది. ఆవిడ గారు వచ్చేవారు. అంటే మిగిలిన వాళ్ళు అంజలిదేవి గారు, జమున గారు వీళ్ళందరూ అమ్మగారికి ఫ్రెండ్సే. కానీ ఇంటికి రావటం నేను చూడటం వచ్చి సావిత్రి ఆంటీ గారు వచ్చారు నేను బాగా చిన్న పాపగా ఉన్నప్పుడు. సో అంత పీక్లో ఉన్నారు కదా అమ్మ, ఒక్కసారిగా క్యారెక్టర్లో డౌన్ అయిపోవటం, రాకపోవడం, ఆఫర్లు పెద్ద మంచి అంటే ఎక్స్పెక్టేషన్ మించి అంటే అలాంటి క్యారెక్టర్లు చేశారు కాబట్టి నెక్స్ట్ పిక్చర్కి బెటరేజ్ వస్తాం ఎవరైనా కానీ. చిన్న క్యారెక్టర్ చేస్తే నేను అలాంటి చేశాను కదా, మళ్ళీ చిన్నగా చేస్తే జనం ఆడియన్స్ తీసుకునే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చిన్నతనంగా ఉంటుంది అనేది ఎక్కువ ఉంటుంది ఆ రోజుల్లో. రాను క్యారెక్టర్లు తగ్గిపోయినాయి కదా, అప్పుడు అమ్మ మైండ్ సెట్ ఏంటి? మ్యారేజ్ చేశాక యాక్ట్ చేయలేదు కొన్ని సంవత్సరాలు. దాని తర్వాత మళ్ళీ ఆవిడ కొన్ని క్యారెక్టర్స్ చేసి, నాన్నగారు రెస్ట్రిక్షన్స్, ఒకవేళ ఆవిడ అట్లా తీసుకోలేదేమో, వచ్చిన క్యారెక్టర్ చెయ్యాలని అనుకున్నారేమో, ఆవిడ చేసింది. సో అలా ఇంటికి వచ్చి అతనిలో చూసుకొని అమ్మలాగా మీరు కూడా చేయటం అలవాటు. అవునండి, మమ్మీ గారిని ఇమిటేట్ చేసేదాన్ని. తర్వాత అక్కడ కోస్టార్స్ ఉంటారు కదండి, వాళ్ళు చెప్పే డైలాగులు చెప్పడం, అమ్మమ్మకి ఎనాక్షన్ చేసి చూపించడం. అమ్మ ఫ్రెష్ అయ్యి వచ్చి చూసేది, నించొని ఇక్కడ షూటింగ్ జరుగుతుందా ఇంట్లో అట. మా అమ్మమ్మ నవ్వేసి, తనకి ఎలా ఇష్టమో ఉంటేనే గిరిజ, ఇప్పుడు నీ గోల ఏంటి, చదవమంటే ఇది యాక్టింగ్లు చేస్తుంది. మా అమ్మకు ఒకే టెన్షన్, డైవర్ట్ అవుతాను బాగా చదివించాలని. ఆవిడేమనేదంటే, ఆవిడ బిఏ అండి, అమ్మగారు తెలుగు బిఏ చదివారు గిరిజ గారు. ఆవిడేమంటారు అనేదంటే, చదువుకున్నాక యాక్టింగ్ కావాలంటే వెళ్ళనే, బేసిక్ ఎడ్యుకేషన్ కావాలి కదా అని ఆవిడ గోల. చీరలు కట్టుకొని యాక్ట్ చేసి మీ అమ్మమ్మకి చూపిస్తున్నావు నువ్వు ఇంటికి వచ్చి అని చెప్పి మా అమ్మమ్మ అనేవారు. నువ్వే దాన్ని పాడు చేసేస్తున్నావు ఈ పిల్లని అని చెప్పి. లేదు తనకి ఎలా ఇష్టం అంటే తను అలా ఉండనే అని చెప్పి, చదువుతుంది కదా, తనకి యాక్టింగ్ అంటే అంత ప్రాణం, రాని ఏంటి నీ ప్రాబ్లం అనేది. అమ్మమ్మ నాకే సపోర్ట్ చేసేది. ఓకే. నేను ఏ అల్లరి చేసినా మా అమ్మమ్మ నాకే సపోర్ట్. కానీ అమ్మ బాగా ముద్దుగా బొద్దుగా ఉండేవాళ్ళు. అవును సార్. బుగ్గలు కూడా గిరిజ గారు అంటే అసలుకి ఆవిడ వచ్చే చబ్బి. కానీ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకు కూడా అలానే ఇష్టమైపోయారు, ఆడియన్స్ కూడా అలానే కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు కూడా అండి, నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా ఎవరన్నా తెలుగు వాళ్ళు అంటే నేను యాక్ట్ చేసిన మలయాళం పిక్చర్లో తమిళ్లో చూడని వాళ్ళు ఉంటారు కదా, ఎవరు ఏంటంటే నేను గిరిజ గారు అమ్మాయిని అంటే వాళ్ళకి ఎక్కడ లేని అభిమానం, నన్ను పట్టుకొని నన్ను హగ్ చేసి, అమ్మ గిరిజ గారు కూతురుగా నువ్వు, ఆవిడ ఎంత మంచి ఆర్టిస్ట్ అని చెప్పి
ఆ అమ్మ మీద ఉండే అభిమానం నా మీద చూపిస్తున్నారండి. ఐఎమ్ సో ప్రౌడ్ టు అవును. బీ గిరిజమ్మస్ డాటర్. ఆమె ఏం సాధించారో అందరం చూసాం కదా. ఆవిడ ఒక ఆర్టిస్ట్ గానే కాదండి, షీఈ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఉమ్. చాలా మంచి ఆవిడ మా అమ్మగారు. ఇది అమ్మగారు లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫోటో. అవునండి, అవునండి. రైట్ సైడ్ ఉండేది మా అమ్మగారు అండి, లెఫ్ట్ సైడ్ ఉండేది మా అమ్మమ్మ గారు, తిలకమ్మ గారు. ఈ ఫోటో ఎవరన్నా చూస్తే అక్క చెల్లిలాగా ఉన్నారు, అమ్మ డాటర్ లాగా ఉన్నారు. లేదు, వాళ్ళిద్దరు కూడా అలాగే ఉండేవాళ్ళు. ఎందుకంటే అమ్మ ఎంగ పిక్ కాదు కదా అది. అమ్మని అలా చూస్తేనే గుర్తుంటారు మాకు. ఇది చూస్తే తెలియదు. తెలియదు. లాస్ట్ డేస్ లో తీసిన ఫోటో. కొంచెం మన షావుకారు జానకి గారి లాగా ఉన్నారు చూస్తుంటే.